బ్రహ్మానందం పరమసగతం కేవలం జ్ఞానమూర్తిం బంధాధీశం గగనజం దత్తమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం అమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురంతం నమామి. సాయిబాబా వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఆ బాబావారి యందు శ్రద్ధ సబూరి మనం పాటించినట్లయితే ఆ బాబావారు మనకి అన్ని విధాలుగాను మనకి తోడుగా ఉంటారు. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్ఠించ షిరిడీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారణే. ఏతాని దశ నామాని త్రిసంధ్య పడే నరః సర్వ కష్ట భయాన్ముక్త సాయినాథ గురో కృప అని చెప్పేసి ద్వాదశ నామాల్లోనూ ఒక నామా. అందుచేత నువ్వు తప్ప మాకు చరణం లేరని మన బాబాగారిని వేడుకున్నట్లయితే ఆ బాబాగారి యొక్క అనుగ్రహం శ్రద్ధ సబూరి మనం పాటించినట్లయితే ఆయన యొక్క కృప మన యందు ప్రత్యక్షంగా కనబడుతుంది.